ఐపీఎల్‌లో ది మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ అండర్ పర్ఫార్మ్ టీమ్ ఏదైనా ఉందంటే అది పంజాబ్ కింగ్స్ అనే చెప్పొచ్చు. కానీ ఇది లాస్ట్ సీజన్ ముందు వరకు లాస్ట్ సీజన్‌లో ఎప్పుడైతే కోచ్‌గా రికీ పాయింటింగ్ అండ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వచ్చారో ఈ టీంని సూపర్బ్ అండ్ సాలిడ్‌గా మార్చేశారు. లాస్ట్ సీజన్‌లో ఈ టీం ఇచ్చిన పర్ఫార్మెన్స్‌తో 10 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్స్‌కి వచ్చారు. అండ్ ఫైనల్స్‌లో ఆర్సీబీ పైన జస్ట్ 6 రన్స్ తేడాతో ఓడిపోయారు. అండ్ ఈసారి కూడా సెట్ అయిన టీంలో పెద్ద చేంజెస్ చేయకుండా మళ్ళీ అదే టీంపై నమ్మకం ఉంచి ఈ సీజన్‌లోకి స్ట్రాంగెస్ట్ టైటిల్ కంటెండర్స్‌గా వచ్చేస్తున్నారు. అండ్ ఇక జోష్ ఇంగ్లీష్ ఈ సీజన్ లో జస్ట్ 4-5 మ్యాచ్లకే అవైలబుల్ గా ఉంటాడనడంతో తనను టీం నుండి రిలీజ్ చేశారు. జోష్ ఇంగ్లీష్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్లేస్ లో కూపర్ కెనోలీ అండ్ మిచెల్ ఓవర్ ని ఆప్షన్ లో తీసుకున్నారు. చహల్ కు బ్యాకప్ గా అన్క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ విశాల్ నిషాద్ ని తీసుకుంటే అండ్ ఇంకా ఆప్షన్ లో టీం కి కావాల్సిన మరికొందరిని తీసుకున్నారు. ఈ టీమ్ లో ఆల్ రౌండర్స్ చాలా మందే కనిపిస్తున్నారు. దానికి క్రెడిట్ కోచ్ రికీ పాంటింగ్ కే ఇవ్వాలి. అండ్ పంజాబ్ కింగ్స్ కు వాళ్ళ కోర్ టీం అదే ఉంది. అండ్ దాంతో పాటు బెంచ్ స్ట్రెంత్ కూడా సూపర్ గా ఉంది కాబట్టి లాస్ట్ సీజన్ లో మిస్ అయిన టైటిల్ ని దక్కించుకోవడానికి చాలా స్ట్రాంగ్ గా ఈ సీజన్ లోకి వస్తున్నారు. అండ్ ఇక ప్లేయింగ్ లెవెల్ విషయానికి వచ్చేస్తే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ లో అన్క్యాప్డ్ టాలెంటెడ్ ప్లేయర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ప్రభ్ సిమ్రన్ తో పాటు క్లీన్ హిటర్ ప్రియాన్ షారియో ఓపెన్ చేస్తారు. నంబర్ 3 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో యాంకర్ రోల్ ని తీసుకోవాలి. సో దాంతో మిగతా బ్యాటర్స్ ని తన చుట్టూ రొటేట్ చేసుకోవాలి. నంబర్ 4 లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ నెహల్ వదేరా, నంబర్ 5 లో మార్కస్ స్టోనిస్ లేదా మిచెల్ ఓవెన్ ఆడతారు. ఇద్దరు కూడా పెద్ద హిటర్సే. నంబర్ 6 లో ఫినిషర్ గా శశాంక్ సింగ్, ప్రెజెంట్ బ్యాట్ అండ్ బాల్ తో మంచి ఫామ్ లో ఉన్న ఆల్రౌండర్ మార్కో యాన్సన్ నంబర్ 7 లో ఆడతాడు. నంబర్ 8 లో మరో బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్ బెన్ వార్షియస్, నంబర్ 9 లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ప్రీత్ బ్రార్, నంబర్ 10 లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ అండ్ ఇక నంబర్ 11 లో లాకీ ఫెర్గ్యూసన్ అవైలబుల్ గా లేకపోతే జావియర్ బ్యార్లెట్ వస్తాడు. జావియర్ బ్యార్లెట్ లాస్ట్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజీ చహల్ ఉంటాడు. ఈ టీం మాత్రం చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈసారి కూడా వీళ్ళు ప్లే ఆఫ్స్ తో పాటు ఫైనల్స్ కు వచ్చేలా కనిపిస్తున్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ ఈ 19th సీజన్ లోనైనా టైటిల్ గెలుస్తారా లేదా కామెంట్ లో చెప్పండి.